హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎంజే మ్యాథ్స్ సబ్. నేను మీ నానాజీ గొన్నమదిల. టుడే మనం ఫంక్షన్ థియరంలోని మోస్ట్ ఇంపార్టెంట్ థియరంలో థియరం నెంబర్ 5 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇఫ్ ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు ఏ ఆర్ టూ ఫంక్షన్స్, then show that f is a bijective function such that g circle f is equal to identity of a and f circle g is equal to identity of b. Then prove that g is equal to f inverse. ఇక్కడ మనకి if and only if అని ఉంటుంది. f is a bijective function and if and only if in there exist g circle f is equal to identity of a and f circle g is equal to identity of b. అంటే మనం ఈ 3 స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఎఫ్ అనేది మనం బైజెక్టివ్ ఫంక్షన్ ఒకటి ప్రూవ్ చేయాలి అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. థియరంను కూడా మీకు చాలా ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఒక్కసారి క్లియర్గా విన్నట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్రాబ్లమ్ని 100% చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఎక్స్ప్లెయిన్కి వెళ్ళిపోదాం. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాద్దాం. ప్రూఫ్ given G mapping from B to A and G circle F is equal to identity of A, comma F circle G is equal to identity of B. మనకి F mapping from A to B అయితే F of A is equal to B. సో G మ్యాపింగ్ ఫ్రమ్ B టు A అయితే మనకి G ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు A. G ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు A. F మ్యాపింగ్ ఫ్రమ్ A టు B అనే ఫంక్షన్ ఉందనుకోండి, ఆన్ టు ఫంక్షన్ ఎలా రాస్తాం? F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B అని రాస్తాం. G మ్యాపింగ్ ఫ్రమ్ B టు A కాబట్టి మనం G ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు A అని నోట్ చేసుకో. సో ఈ 3 స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని మనం ఏమైనా ప్రూవ్ చేయాలి? ఎఫ్ అనేది బైజెక్టివ్ ఫంక్షన్ ప్రూవ్ చేయాలి అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ బైజెక్టివ్ ఆర్ బైజంక్షన్, బైజెక్టివ్ ఫంక్షన్ ఏమని ప్రూవ్ చేయాలి మనం? టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ బైజెక్టివ్ ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. బైజెక్టివ్ ఫంక్షన్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? 1 ఫంక్షన్ ప్రూవ్ చేయాలి, ఆన్ టూ ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. అంత ఫస్ట్ వన్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ 1 ఫంక్షన్. ఎఫ్ అనేది ఏమైనా ప్రూవ్ చేయాలి మనం? 1 ఫంక్షన్ ప్రూవ్ చేద్దాం. లెట్ a1 కామా a2 బిలాంగ్స్ టు a. సో స్మాల్ a1 కామా స్మాల్ a2 అనే ఎలిమెంట్స్ క్యాపిటల్ A అనే సెట్లో ఉంటే మనం 1 ఫంక్షన్ ఎలా నోట్ చేసుకుంటాం? ఎఫ్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2 అని నోట్ చేసుకుంటాం. ఎఫ్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2. సో మనకి ఎబో స్టేట్మెంట్ G సర్కిల్ F ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఆఫ్ A, F సర్కిల్ G ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఆఫ్ B. సో G సర్కిల్ Fలో మనకి ఐడెంటిటీ ఆఫ్ A అంటే ఏంటి? ఐడెంటిటీ ఆఫ్ Aలోని ఏ ఎలిమెంట్స్ అయితే రాస్తాం మళ్ళీ అదే ఎలిమెంట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి? G. సో బోత్ సైడ్ మనం దీనికి G అనే ఫంక్షన్ అప్లై చేసినట్లయితే G ఆఫ్ F ఆఫ్ A1, G ఆఫ్ F ఆఫ్ A1 is equal to G ఆఫ్ F ఆఫ్ A2. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేసుకున్నాం. సో G ఆఫ్ F ఆఫ్ A1 మీన్స్ G సర్కిల్ F ఆఫ్ A1 is equal to G సర్కిల్ F ఆఫ్ A2, G సర్కిల్ F ఆఫ్ A2. సో G సర్కిల్ F ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు G సర్కిల్ F ఆఫ్ A2 అని రాసాం. మనకి యూజ్ చేసిన స్టేట్మెంట్లోని
జీ సర్కిల్ ఎఫ్ మీన్స్ ఐడెంటిటీ ఆఫ్ ఏ అంటే ఈ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఉన్న ఫంక్షన్లో ఏం రాసుకోవచ్చు మనం ఐడెంటిటీ ఆఫ్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ ఏ2. సో ఐడెంటిటీ ఫంక్షన్ a1 ఈజ్ ఈక్వల్ టు a1, ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ a2 ఈజ్ ఈక్వల్ టు a2. సో a1 ఈజ్ ఈక్వల్ టు a2 వచ్చింది అనుకో మనం దేర్ ఫోర్ f ఈజ్ 1 1 ఫంక్షన్. f ఈజ్ 1 1 ఫంక్షన్. a1 ప్రూవ్ చేసాం మనం, f అనేది 1 1 ఫంక్షన్ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం f ఈజ్ ఆన్ టు ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ ఏం ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ that f is onto f అనేది ఏమైనా ప్రూవ్ చేయాలి మనం onto ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. onto ఫంక్షన్ ప్రూవ్ చేయాలంటే let b belongs to b, స్మాల్ b అనే ఎలిమెంట్స్ b అనే సెట్లో ఉంటే దీన్ని మనం ఐడెంటిటీ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ అంటే మనకి b అని ఐడెంటిటీ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ అంటే మనకి b. ఐడెంటిటీ ఆఫ్ b మీన్స్ f సర్కిల్ g ఈజ్ ఈక్వల్ టు మనకి ఐడెంటిటీ ఆఫ్ b అని. అంటే మనకి ఐడెంటిటీ ఆఫ్ b ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు f సర్కిల్ g అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం f ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలంటే ఏమవ్వాలి రేంజ్ అనేది కోడమైన్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఎఫ్ అనేది ఏ ఫంక్షన్ అవుతుంది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. సో ఐబి ఉన్న ప్లేస్ ఏం రాసుకోవచ్చు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ మీన్స్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి. మనకి ఇచ్చినటువంటి స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏమనుంది జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని. జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ అంతా మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ. సో జీ ఆఫ్ బి ఉన్న ప్లేస్ ఏమి రాసుకోవచ్చు ఏ రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది బి అయింది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే మనకి ఏమవుతుంది దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్. f is onto ఫంక్షన్. f అనేది మనం 1 1 ఫంక్షన్ ప్రూవ్ చేసాం, f అనేది మనం onto ఫంక్షన్ ప్రూవ్ చేసాం. సో ఫ్రమ్ 1 and 2 నుంచి ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రమ్ 1 and 2 నుంచి f ఈజ్ బైజంక్షన్. f ఈజ్ బైజంక్షన్. ఎఫ్ అనేది ఏమైంది మనకి బైజంక్షన్ అని ప్రూవ్ చేసాం. ఓకేనా మన స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఏమైనా ప్రూవ్ చేసాం ఎఫ్ అనేది మనం బైజంక్షన్ అని ప్రూవ్ చేసాం. ఇంకేం ప్రూవ్ చేయాలి మనకి జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. ఏమైనా ప్రూవ్ చేయాలి జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా చేసేస్తాను. we say that మనకి ఏమని తెలుసు ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అయితే ఏమవుద్ది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అని. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అని. సో ఏ అంటే అర్థం ఏంటి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అంటే ఏ ఉన్న ప్లేస్లో ఏం రాయొచ్చు జీ ఆఫ్ బి. సో జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. సో ఈ టూ ఎలిమెంట్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉంటే మనకి ఏమవుద్ది జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే క్లియర్. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెనేషన్ మీకు క్లియర్గా అర్థమైనట్లయితే జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తిన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.